53 రోజులు జైలు జీవితం నరకం. కానీ ఈ రోజు ఈ ప్రజా సమస్యల పైన పోరాడుతూ ఉంటే నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పి ఉద్దేశంతో తీసుకుపోతున్నారంటే చాలా బాధాకరం. బట్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి ఇండైరెక్ట్ హెల్ప్ చేశాడు. వైనాడు 175 అన్నాడు, సిద్ధమని దిగిపోయారు. తల్లిని ఎవరన్నా గౌరవ అధ్యక్షుల పార్టీ పదవికి మంది ముందు రాజీనామా చేపిస్తారో 2 లక్షల మంది. ఇలాంటి వాటికి తావు ఇవ్వకుండా ఉండడం కోసం కూడా ఈ పార్టీ నుంచి నేను తప్పుకోవాలని అనుకుంటా ఉన్నా. 2 రాష్ట్రాల్లో బాధాకరమైన విషయం ఏంటంటే అండి, అక్కడ ఆ సీఎం రాడు, ఓడిపోయిన తర్వాత ప్రజా సమస్యల మీద పోటీ చేయడానికి మాట్లాడడానికి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత కూడా శాసనసభలోకి రాకపోవడం అనేది ఏ రకంగా చూడొచ్చు. కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్ లో ఉంటాడు, ఆయన నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో బెంగళూరులో ఉంటే, ఇవాళ అసెంబ్లీకి రావట్లా జీతం తీసుకుంటున్నారు. అసెంబ్లీకి రావటంగా జీతం తీసుకున్న దొంగతనం కాదా? ప్రతిపక్షం ఆయన అవమానించిన తర్వాత శాసనసభను బాయ్కట్ చేశారు. ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు రాజకీయాలు అవసరం లేదు. సో ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న మీరు ప్రభుత్వంలో ఏమన్నా కేబినెట్ హోదాలు కల్పించడం కానీ, లేదా మీకున్న ఇలాంటి ట్రాక్ రికార్డ్ వల్ల మీ కాన్స్టిట్యున్సీని కానీ రాష్ట్రం యొక్క ప్రయోజనాల దృష్ట్యా మీకేమన్నా మంచి హోదాలు ఇచ్చే అవకాశం ఉందా? పూర్తిగా ముఖ్యమంత్రి గారి ఇష్టం. డెఫినెట్ గా తప్పకుండా భవిష్యత్తులో ఆయనకి సముచితమైన గౌరవం ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. కాదు సార్, ఆ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ నిర్ణయమా మిమ్మల్ని తీసేయడానికి, లేదా మీ ప్రత్యర్థులు ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళ ప్రోద్బలమా? రాజకీయాల్లో కొన్నాళ్ళకు వాళ్ళు మాట నడుస్తూ ఉంటారు. కొడాలని మాట అట్లా నడిచింది. బేసిక్ అతనే నన్ను తీసుకెళ్లి గన్నవరంలో పోటీ పెట్టి అతనే నా ప్రత్యర్థిని తీసుకొచ్చాయంటే అతనికన్నా వెదవడం ఉంటాడా? చెప్పండి, ఇప్పుడు 16 కాలేజీలు అలవకొరగా కట్టి వదిలేశారు. ఆర్ఎస్కే సెంటర్లు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కట్టి అంటే మీరు కంటిన్యూ చేయొచ్చు కదా ప్రభుత్వం అంతా కూడా. ఈ రోజు నా ప్రభుత్వానికి నిజంగా సర్ప్లస్ స్టేట్ గా తీసుకెళ్తున్నారు. 1,00,000 కోట్లు అప్పు చేస్తున్నారు ఎవ్రీ సంవత్సరం. మీరు 8,000 కోట్లు ఇంట్రెస్ట్లు కడుతున్నారు. ఇదంతా జరుగుతున్నప్పుడు ఈ కాలేజీలు ఫినిష్ చేసే డబ్బు కూడా లేదా ఈ ప్రభుత్వం దగ్గర? ఒక ముఖ్యమంత్రి మినిస్టర్ గారి స్థాయిని కూడా అందుకోలేని స్థితిలో కంపేర్ చేస్తున్నారు. అవతలైన వయసు అంతా ఈయన రాజకీయ అనుభవం ఉంది. ఈయనతో పోల్చడం కరెక్ట్ కాదు, లోకేష్ బాబుతో పోల్చొచ్చు. డెఫినెట్ గా ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఫ్యూచర్ లో. చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ బాబు పరిపాలిస్తారు ఈ రాష్ట్రాన్ని. ఈ రాష్ట్రం దశ దిశ మారుతానికి ఈ 8 ఏళ్ల రాజకీయ జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ అయితే చూశారు, కానీ ఆ అనుభవం నుంచి నేర్చుకున్నది ఏమన్నా ఉంది? బాధపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి అని అంటే ఏం చెప్తారు? వాళ్ళ రాజకీయాల్లో బాధలే ఉంటాయండి. గతంలో వైసీపీలో చాలా అవమానాలు అవహేళనలు ఎదుర్కొన్నా. 2 మంత్రులు ఉంటే వాళ్ళు నా మీదే పనిచేశారు. నేను పవర్ లేకపోయినా జనరేటర్ మీద నడిపా. గన్నవరం కాన్స్టిట్యూన్సీలో నా మనుషుల్ని, నా వర్గాన్ని. రాజధానిని పట్టి పీడిస్తున్న ఇంకో అంశం ఏంటంటే, చిన్న 1 సెంటీమీటర్ వర్షం కురిచినా కూడా మునిగిపోతుంది. ఈ సమస్య బలంగా ఉన్న చోట రాజధానిని ఏ రకంగా నిర్మిస్తారు? వీళ్ళు మాట్లాడేదానికి అసలు అర్థం లేదు. అర్ధరహిత వాదనకి సమాధానం చెప్పడం మూర్ఖత్వం. మీరు 600 కోట్లు ఖర్చు పెట్టి రిషికోటలో ప్యాలెస్ ఎందుకు కట్టారు? కనీసం రోడ్ల మీద గుంటలు పడుచుకుండా. బాబు గారు జైల్లో ఉన్నప్పుడు హోమాలు చేయించారు అనేది విన్నాను నేను. అంటే ఆ వయసులో పెట్టచ్చు జైల్లో? మీరు చెప్పండి. రాత్రి వచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు దేని వల్ల ఏ తప్పు చేశారో చెప్పకుండా నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. హోమాలు చేయించారు అని చాలా హోమాలు చేయించారు. అంటే అది కొద్దిగా హార్ట్ టచింగ్. 3-4 కోట్లు అయింది హోమాలు. సో నేను బైక్ ర్యాలీ పెట్టా ఒకసారి ఆయనకి. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరిని పిలవాల, ర్యాలీ పెడతా సార్ అని చెప్పా. వద్దులే, పోలీసులు సపోర్ట్ చేయరన్నాడు. ఐ కెన్ టేక్ కేర్ అని చెప్పా. తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది కూడా ఎన్టీ రామారావు. కిలో బియ్యం ₹2 పథకం జనవరి 9. 43 సంవత్సరాల క్రితం కిలో బియ్యం ₹2 పథకం పెడితే ఎన్ని ప్రజా ప్రభుత్వాలు మారినా ఇవాళ కూడా పథకాన్ని తీసే సాహసం కూడా ఏ పార్టీ, ఏ ప్రభుత్వం చేయలేదు.